ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన అనారోగ్యానికి కారణం ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినప్పుడు మీరు తినే తిండి, మనం తినే తిండిలో మీరు వాడే క్రిమి సంహారక మందులు, ఎరువులు విపరీతంగా వేస్తున్నాం. ఎలాంటి ఎరువులు వేస్తున్నామంటే పంట ఎక్కువ వస్తుందని యూరియా వేస్తున్నాం, చౌకగా వస్తుందని. అదే మరి ఒక్కసారి కాకుండా ఆ మందుల షాప్ వాళ్ళు చెప్పారని 10 సార్లు ఈ క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. ఈ రెండు ఎక్కడైతే వాడారో అక్కడ క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం, సంజీవని ప్రాజెక్టు. ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, సంజీవని మొక్క, ఔషధ మొక్క. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతే ఆ సంజీవని మొక్క ఉండే పర్వతాల పోయి తెమ్మంటే ఎవరూ పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా ఆ పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర అది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం.